అర్థమైందా? నీకు ఎంకరేజ్ అరే ఒక నిరుద్యోగి వచ్చి రాజకీయాలు దిగబోతుండ్రు, వీళ్ళ మనం సపోర్ట్ చేయాలి, వీళ్ళ వార్త రాయాలని రాయరు, డబ్బులు ఇస్తేనే రాస్తాం. నేను 179 కేసులు వేసిన ప్రభుత్వం మీద, ఎన్నో కొట్లాడినా, ఎవడు పాలయ్యారో తెలంగాణలో పుస్తకం తీసిన. నేను నిరంతరము ఉద్యమంలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి కీలకమైన రోలు నాది ప్లే చేసిన. అయినా కానీ నేను నియోజకవర్గం పోయి ఒక ప్రెస్ మీట్ పెడదామని మీడియా పెడితే పైసలు ఇస్తే మేము వార్త రాస్తాము అనే కాడికి వచ్చిందని అంటే ఎక్కడికి అంటే నువ్వు సిన్సియర్గా ఉండడానికి వీలు లేదని జర్నలిస్ట్లే అంటున్నారు ఈరోజు. జర్నలిస్ట్ ఎందుకంటున్నారు, ఏమంటున్నారు అంటే నీవు సిన్సియర్గా ఉండడానికి వీలు లేదు, నువ్వు తినాలే, మాకు కూడా ఇవ్వాలి. నేను చెప్తున్నా, ఊరి పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ తెలవాలని. నెక్స్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతా, ఎవరైనా పైసలు అడిగితే నాకు జర్నలిస్టు వీళ్ళ గూగుల్ పేలో వీళ్ళ పైసలు ఇవ్వమని. నేను జర్నలిస్ట్ ఎవరిని వదల, నేను అదేంట నేను నికాసుగా ఉండాలని తెగించి ఉంటున్నాము. అదేంట ఎవరైతే వీళ్ళ గొంతులు కోసేది కొత్త రాజకీయాలలో వచ్చి, నీకు రాజకీయాలు అంటే వాళ్ళ జీవితం త్యాగం చేసి రాజకీయాలకు వస్తుంది అర్థం. జర్నలిస్ట్ అది తెలుసుకోవాలి. జర్నలిస్ట్ అనేది నేను ఎందుకు అట్లా వస్తున్నానంటే ఆ లైన్లో కూడా వస్తున్నా అంటే నాకు ఎక్కడైనా హట్ అయినో నేను చెప్తున్నా. నీకు కొట్లాడడానికి తేడా తెలియదా? నువ్వు పైసలు ఎక్కడ అడగాలి? జర్నలిస్టు ప్రెస్ మీట్ అయినా కాడ కాంట్రాక్టులు చేసి రాజకీయాలు వచ్చిన వాళ్ళని అడుకోవాలి. ఎందుకంటే మన దిక్కు సెక్కు ఉండదు, మనం పబ్లిసిటీ చేయాలి కాబట్టి. దొంగలను మీరు అడగాలి, లంగల మీద అడగాలి, 420 మీద అడగాలి. కానీ జీవితాలు త్యాగం చేసి రాజకీయాలకు వద్దామనుకుని నా సొంటోళ్ళు రాబోయే తరాన్ని భయపెట్టేయకుండా, మీ సొంటోళ్ళని భయపెట్టేయకుండా, రేపు నెక్స్ట్ మేము పాలిటిక్స్లో చేయాలి, యాక్టివ్గా పాలిటిక్స్ చేయాలి అని ఓ ప్రెస్ మీట్ పెట్టాక చేస్తే మీరు పైసలు ఇస్తే మేము వార్త రాస్తామనే దగుల్బాజీ జర్నలిస్టులు. నేను చెప్తున్నా 90% ఉన్నారు ఈ సొంటోళ్ళు లఫంగాన్లు. 90% జర్నలిస్టులు మండల్ లెవెల్లో, నేను చెప్తున్నా కదా, మండల్ లెవెల్లో అసహ్యం అనిపిస్తుంది అసలు అలా అంటేనే. నేను వరంగల్లో చేసినా కానీ వరంగల్ ఏ రోజు కూడా నాకు ఇట్లా కాలే. జిల్లాలు తిరుగుతుంటే నాకు అనిపిస్తుంది, అరే రేపు నాది వదిలేసి రేపు కొత్తోడు పాలిటిక్స్ రావాలి. ఒక మామూలు మనిషి, ఒక గుడిసెలకెళ్ళి ఒకళ్ళు వచ్చిన వాళ్ళు రాజకీయాలు దిగాలి, నాలెడ్జ్ ఉంది, అంత సబ్జెక్ట్ పైన పరిజ్ఞానం ఉంది, అసెంబ్లీలో పోతే వాణి పిలిపించగలిగే సత్తా ఉంది, ప్రశ్నించే గొంతు ఉంది. వాళ్ళు రాజకీయం దిగుదామని ప్రెస్ మీట్ పెడదామని వస్తే నువ్వు పైసలు ఇస్తే వార్త రాస్తా అంటే మొదటికే గొంతు కోస కత్తి జర్నలిస్ట్ మొదలుపెట్టు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండని చెప్పుకునే ది 4th ఎస్టేట్. వాళ్ళు ఒక డెఫినేషన్ కూడా వాడుతూ ఉంటారు కదా అన్న, నిజం ఈజం, అదే మా జర్నలిజం. అదే చెప్తున్నాను కదా నేను. అంటే నాకు కొత్త వాళ్ళు కళ్ళల్లో పడ్డారు. అనుకోవద్దు కదన్న మనం. అందరు కాదు, నేను చెప్తున్నా కదా, వరంగల్ కాదిపల్లిలో నేను ఎప్పంచెలో రాజకీయాలు చేస్తున్నా. అదేందా ఇయాటి వరకు ఎవరితో కూర్చొని ఛాయ్ తాగకుండా నికాస్గా వరంగల్ ఏ జర్నలిస్ట్, హైదరాబాద్ కూడా ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెడతా. అరే నా ఫైటర్ అయినా జోలికి పోవాలి. నేను ఊళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నది. గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి ఎందుకు రాజకీయ నాయకులు రాదు, ఎమ్మెల్సీ తర్వాత నాకు కొత్త అనుభవాలు వస్తున్నాయి. డైరెక్ట్ చెప్పేస్తున్నారు. అంటే నాకు ఇంకొకళ్ళు కూడా నాకు కళ్ళలో పడ్డారని చెప్తున్నా. అంటే కొత్తోళ్ళు రానికి అడ్డమైన వాళ్ళు ఎవడెవడు అడ్డం ఉంటారో అడ్డమైన వాళ్ళ గురించి కూడా నేను ప్రజలలో తీసుకొస్తా. కొత్త అనుభవాల గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారు? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు పాలిటిక్స్ వద్దాం అనుకున్న వాళ్ళకు, కొత్త వాళ్ళు నేను అక్కడ పోయిన తర్వాత అరే ఇక్కడ నేను వీల్ లీడరా పలాను, నేను నా ప్రచారంలో ఏడకుండా నేను పెద్ద లీడర్ని కలవాలి. ఎందుకంటే టైం వేస్ట్. తయారై రానికి గంట నేను కూర్చోవాలి. వాళ్ళ దగ్గర అవసరం నాకు ఫుల్గా వస్తాను జనాలు. నాకు జనం ప్రాబ్లం లేదు, నాతో 4 ప్లస్ అవుతుంది. కానీ పోయినా నాకు ఇబ్బంది లేదు, నాకే జనం ఫుల్గా వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, ఇబ్బంది ఉండదు. అంటే మాకు ఈయనతోనే లాభం అయితే అన్న కాడ ఎక్కడో వస్తారు. నేను ఇక్కడ సత్తుపల్లిలో కాలేజీకి పోతే 6 లెక్చరర్లు కాలేజీలో కూర్చుంటే అలా 3 లెక్చరర్లు గుర్తుపట్టిండ్రు. లీడర్ అంటాడు, నువ్వు టికెట్ తెచ్చుకుంటేనే నేను చేస్తాను లీడర్ అంటాడు. నీకు రియల్ ఓటరు అన్న, నువ్వు అసెంబ్లీ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అన్నాను చాలా మంది. నీకు తిరుగుడు ఎందుకు అన్నా అని అన్నాడు. ఇగో ఇంతమంది అన్నారు తిరుగున్నాను. కాబట్టి నాకేంటంటే కొత్త వాళ్ళు పాలిటిక్స్ రావాలి. నా ఎమ్మెల్సీలో నేను నిలబడడానికి ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు అనంటే, కొత్త రక్తం అనంటే మనవాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే మనవాడు కొత్త రక్తం అన్న అలా అది కాదు. రియల్గా వెల్ క్వాలిఫైడ్, సొసైటీ పైన అవగాహన ఉన్నోళ్ళు రాజకీయాలు తీసుకోవాలా అనేది నాది నెక్స్ట్ ఆలోచన ఖచ్చితంగా ఉన్నది. మీరు ఒక్కరు పోటీ చేసింది కదా,
అవును. నెక్స్ట్ 20-25 మందిని పోటీ చేపిస్తాను నేను అసెంబ్లీలో. నేను నా అనుభవంతో నేను ఇప్పుడు ట్రేస్ కూడా చేస్తున్నా. ఉమ్. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది అనుకో, నా దురదృష్టం అవుతుంది. అయ్యో, ఎందుకు చెప్పన్నా, ఒక 20-25 మందిని ఎమ్మెల్యేలు నేను చేసే పరిస్థితి దురదృష్టం ఉండదు. అంటే టికెట్ ఇస్తే చెప్తాను, తీసుకోరన్నా? టికెట్ ఇస్తే నేను దురదృష్టం అంటూనే అవుతా. ఎందుకు అడగాలి నువ్వు నాకు, ఎందుకు? ఎందుకు అవుతానంటే టికెట్ ఇవ్వలే అనుకో, ఇండిపెండెంట్ నిలబడి గెలుస్తా. ఉమ్. అర్థమైందా? 36 అసెంబ్లీలు ఉంటాయి, ఒక 25 అసెంబ్లీలలో క్యాండిడేట్లను నిలబెడతా రేపు. అర్థమైందా? అన్ని సబ్జెక్టు ఉన్న కొత్త రక్తాన్ని కొత్త రకం. చూద్దాం. కొత్త రక్తం అంటే అది ఎమ్మెల్యే కొడుకు కొత్త రక్తం, ఎమ్మెల్యే మనవాడు కొత్త రక్తాలు కాదు, రియల్గా కొత్త రక్తాన్ని 20-25 సీట్లలో రేపు నిలబెడతానే ఖచ్చితంగా. నాకు టికెట్ ఇచ్చింది అనుకో, అధిష్టానం మాట వినాల్సి వస్తుంది, జీ హుజూర్ అనాలి. కాబట్టి ఇస్తే టికెట్ నాకు, అందుకనే ఎవరికి అప్లికేషన్ పెడతలేం కదా. ఉమ్. అప్లికేషన్ పెడితే నేను ఇవ్వగలరు అని వాళ్ళు ఎంబడివాడి మద్దతు తెలిపితే నేనేం చేయలేను. కానీ నేను మాత్రం పోయి నాకు మద్దతు, నాకు టికెట్, నేను అర్హుణ్ణి, నేను తెలివిగల్లోని, నేను బాగా మాట్లాడగలుగుతా, పార్టీకి నేను త్యాగాలు చేసిన. ఇప్పుడు ఎమ్మెల్సీలో మీరు నిలబడుతున్నారన్న, ఎమ్మెల్సీకి ఇప్పటి వరకు మీరు ఎవరిని అడగలేదా? ఎవరిని అడగలే, ఇక ముందు కూడా అడగబోయే ఛాన్స్ లేదంట. నేను అడగా. ఎందుకు టైం వేస్ట్? ఇగో అమ్మని చెప్తున్నా కదా, ఆడ ఏం ఉండదు. నాకు ఆ టికెట్ రాని చూసినా కదా ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో నా పాత్ర, నా అనుభవం ఏందో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎండేళ్ళు, కానీ వాళ్ళు ఎవరికి పదవులు వస్తలేవు. నా సీటు ఒక రిటైర్డ్ డీసీపీకి ఇచ్చిండ్రు. రిటైర్డ్ డీసీపీ ఆయన ప్రమోటివ్ ఐపీఎస్, ఆయన పెద్ద యుద్ధం చేస్తారన్నారు. నామినేషన్ వేసి 4 రోజులు వండుకున్నాడు. ఎలక్షన్ ముందు 2 రోజుల ముందు దొంగలు TV9 వేషం వేసుకొని వచ్చి నా పైసలని ఎత్తుకపోయింది అన్నారు. ఆ సిపాయి ఇప్పటిదాకా దొంగలను పట్టుకోలేదు, ఆ పైసలు దొరకలేదు. ఆయన 19,000 మెజార్టీతో గెలిచిండ్రు. అంటే ఏ అర్హత ఉందని టికెట్ ఇచ్చిండ్రు. అట్లా నేను చాలామంది 3-4 పార్టీలు మారిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద లీడర్లుగా కూర్చున్నారు, పెద్ద పెద్ద మంత్రిత్వ శాఖలలో కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ అర్థం తెలియనోడు కూడా. కాబట్టి మా సొంటోళ్లకు రేపు మమ్మల్ని పిలుస్తారు, మాకు అవకాశం. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అంటే వాళ్ళు అసహించుకుంటారు. వీడు మమ్మల్ని మొయ్యాడు, ఐడియాలజీని మోస్తారు. మేము కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మొయ్యనీకి వచ్చినా కానీ వీళ్ళు చేసే అవినీతి, వీళ్ళు చేసే లంగేశాలు మొయ్యనీకి మేము లేము కదా ఇక్కడ. కాబట్టి అసొంటోళ్ళను ఎక్కువ ఎంకరేజ్ చేయరు. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు రావడం జరిగింది. దీని మీద ఏమంటారు? నాకేం తెలుసమ్మా, ఓటుకు నోట్లు ఉన్నది ఆయన, కేసు ఉన్నది ఆయన, పట్టుకున్న వాళ్ళు పోలీసు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ తిన్నామా, కాంగ్రెస్ పార్టీ ఆదినాయకానికి ఓటుకు నోటు అనేది ఒక విరోచితమైన కార్యక్రమం లెక్క కనబడ్డది. ఆయన ముఖ్యమంత్రి చేసిండ్రు. సుప్రీంకోర్టుకు లేదు ఇది తప్పు, ఇట్లా లంచం వేస్తే దొంగ పని అని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళు సమన్లు పంపారు. అర్థమైందా? ఏసీబీ వాళ్ళు లేదు ఇది మా చట్ట ప్రకారం ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. ఎవరికి నచ్చిన ఎవరి కోణంలో వాళ్ళు చూస్తుండ్రు, ఎవరికి కనబడ తిరిగా వాళ్ళు కనబడుతుండ్రు. నేను ఇవన్నీ ఈ మూడింటిని అబ్జర్వ్ చేసుకొని నేను ఏమనుకోవాలి నాకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నా. అంటే ఇంట్లో ఒకటి 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే బంగారు లక్ష్మణ్ ఉన్నాడు, ఇది నేను తెలియని చెప్తున్నా. బంగారు లక్ష్మణ్ ఉన్నాడు. బంగారు లక్ష్మణ్కు tehelka.com వాడు ₹1,00,000 తెచ్చి ఇచ్చిండు. బంగారు లక్ష్మణ్ tehelka.com ఇంటికి పోలే, tehelka.com వాడు బంగారు లక్ష్మణ్ దగ్గరకు వచ్చి ₹1,00,000 పార్టీ ఫండ్ అని ఇచ్చాడు. మొత్తము జరిగిన చర్చ tehelka.com వాడు నిన్నకు 2 నిమిషాలు ఏదో తిరిగి పైసలు ఇచ్చిండు. ఆయన పైసలు తీసుకొని డ్రాలో పెట్టుకోండు, గంటలు చర్చ చాలు. ఇలా రేవంత్ రెడ్డి గారి విషయంలో ఈయననే స్వయంగా ఓటర్ ఇంటికి పోయిండు, 2 గంటల సుదీర్ఘ చర్చలు జరిపిండు, కట్టలు తీసిండు, లెక్క పెట్టిండ్రు. అది వీరోచితము. ఒక దళితుడు ఆయన బంగారు లక్ష్మణ్కు ఆయన్నే ఆఫీస్కి పోయి ఆయన్నే ఇచ్చి లంచమని చెప్పి అది చెప్తారు. కాంగ్రెస్ పార్టీ బంగారు లక్ష్మణ్ను నేరస్తుడు అన్నాం మేము. ఈయన వచ్చి వీరోచితమైన కార్యక్రమం, వీరోచితమైన యుద్ధం అది అని మేము ముఖ్యమంత్రిని చేసినాం. సుప్రీంకోర్టుకి ఇప్పుడు కోపం వచ్చింది, అట్లా చేసినామని చెప్పి వాళ్ళు లోపటేస్తుండ్రు. ఒక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం. అందులో కార్యకర్త అనేటువంటి కన్ఫ్యూజ్, ఇంకా కన్ఫ్యూజన్లోనే కొనసాగుతాను. కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజే కదా, మీరు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు ఇంత చెప్పినాక.